ఇంటర్మీడియట్ సివిక్స్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్గా భారత రాజ్యాంగం అనే పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో మనం రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది, రాజ్యాంగం యొక్క ఆధారాలు, అలాగే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించేటువంటి అత్యున్నతమైనటువంటి నియమావళిగా పేర్కోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ఇండియా. భారతదేశంలో రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి చట్టము. రాజ్యాంగం అనేది గవర్నమెంట్ గురించి, ప్రభుత్వంలోని విభాగాల గురించి, అలాగే ప్రభుత్వ లక్షణాలు, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా నడుచుకోవాలి అనే అంశాలన్నీ కూడా రాజ్యాంగంలో పేర్కోవడం జరుగుతుంది. రాజ్యాంగం అనే భావన మొదటిసారిగా గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ పేర్కోవడం జరిగింది. అరిస్టాటిల్ మానవుణ్ణి సంఘజీవి, రాజకీయ జీవి అని పేర్కోవడం జరిగింది. సమాజంలో వ్యక్తులందరూ కలిసిమెలిసి జీవించేటప్పుడు అందరికీ ఆమోదమైనటువంటి నియమ నిబంధనలు లేకపోతే సమాజంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఆమోదమైనటువంటి ప్రవర్తనా నియమావళిని రూపొందించి అధికారికంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ నియమావళి క్రమంగా రాజ్యాంగంగా రూపొందింది. రాజ్యాంగం అనేది రాజ్యం యొక్క సాధారణ నిర్మితి, స్ట్రక్చర్ని నిర్ణయిస్తుంది. రాజ్యాంగం అనేది ప్రజల యొక్క ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఎన్నో జాతులు, భాషలు, మతాలు, ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశంలో ఏకత్వాన్ని, సమగ్రతను సాధించడానికి భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంతగానో కృషి చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పన గురించి తెలుసుకుందాం. 200 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా భారతీయులు స్వాతంత్రం కోసం పోరాటం జరిపారు. గాంధీజీ నాయకత్వాన ఈ పోరాటం మరింత ఉధృతం అవడంతో 1946లో లేబర్ పార్టీ నాయకుడైనటువంటి అట్లీ బ్రిటన్లో అధికారంలోకి రావడంతో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో 3 సభ్యులతో కూడినటువంటి క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపడం జరిగింది. దీనిలో ఫెతి క్లారెన్స్, క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ సభ్యులుగా ఉన్నారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సులకు అనుగుణంగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని శాసనసభలకు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికైన సభ్యుల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక పరోక్ష ఎన్నిక. ప్రతి 10 లక్షల మంది జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ పరిషత్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య 385. దీనిలో రాష్ట్ర శాసనసభల నుంచి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ప్రాతినిధ్యం వహించారు. రాజ్యాంగ సభకు ఎన్నికైనా కూడా రాజ్యాంగ పరిషత్ సమావేశాలను ముస్లిం లీగ్ బహిష్కరించడం జరిగింది. 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క చివరి సమావేశం జనవరి 24, 1950లో జరిగింది. అంటే సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం రాజ్యాంగ రచనకు పట్టింది. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు, జాతులకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. వీరిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాతినిధ్యం వహించారు. ముస్లింలకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రాతినిధ్యం వహించారు. అలాగే అఖిల భారత షెడ్యూల్ కులాలకు ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం వహించారు. ఇంకా హిందువులకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, క్రైస్తవులకి హెచ్సి ముఖర్జీ, జమీందారుల మహాసంఘానికి దర్భంగా మహారాజ్, పారసీకులకి హెచ్పి మోడీ, మహిళలకి హన్సా మెహతా మొదలైన వారందరూ కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు మొత్తం 22 కమిటీల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీల్లో అతి ప్రధానమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ. ఈ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 6 సభ్యులతో ఏర్పాటైంది. రాజ్యాంగ సారథ్య సంఘం నిబంధనల కమిటీకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు. అల్పసంఖ్యాక వర్గాల వారి ఉపకమిటీకి హెచ్సి ముఖర్జీ అధ్యక్షులుగా వహించారు. రాష్ట్రాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర జాబితా కమిటీకి అధ్యక్షులుగా
పండిట్ జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. రాజ్యాంగ సలహా సంఘం, రాష్ట్రాల రాజ్యాంగ కమిటీలకు అధ్యక్షులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. దీనిలో రాజ్యాంగ సలహా కమిటీ 54 మంది సభ్యులతో కూడినటువంటి అతిపెద్ద కమిటీగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి జేబీ కృపలాని అధ్యక్షులుగాను, సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీకి ఎస్ వరదాచారి అయ్యర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. భారత రాజ్యాంగం రచించేటప్పుడు సమకాలీన రాజ్యాంగాలను ఆధారంగా చేసుకొని దానిలో భారతదేశం యొక్క పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను గ్రహించడం జరిగింది. ఎక్కువగా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి అనేక అంశాలను గ్రహించడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, గవర్నర్ వ్యవస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పరిపాలనా అంశాలన్నింటినీ కూడా ఎక్కువగా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించడం జరిగింది. అలాగే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ, ఏకపౌరసత్వం, సమన్యాయ పాలన, ద్విసభా విధానం, క్యాబినెట్ తరహా వ్యవస్థ మొదలైనటువంటి అంశాలను గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి, న్యాయ సమీక్షాధికారాలను గ్రహించడం జరిగింది. కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి సమైక్య నమూనాను గ్రహించడం జరిగింది. గవర్నర్ నియామకం, కేంద్రానికి అవశిష్ట అధికారాలు, అలాగే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను పొందే విధానం అన్నీ కూడా కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే విధానాన్ని గ్రహించడం జరిగింది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనను, రాజ్యాంగ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి రాజ్యాంగ ప్రవేశంలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే భావన, అలాగే ప్రాథమిక విధులను గ్రహించడం జరిగింది. ఈ విధంగా భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి వివిధ అంశాలను సమకాలీన రాజ్యాంగాల నుంచి గ్రహించడం జరిగింది. ప్రియాంబుల్ భారత రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక. దీన్నే రాజ్యాంగ ఉపోద్ఘాతము, రాజ్యాంగం యొక్క ముందు మాట, రాజ్యాంగం యొక్క మూలతత్వము, రాజ్యాంగం యొక్క అవతారిక అని రకరకాల పేర్లతో పిలుస్తారు. భారత రాజ్యాంగం రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాలతో ప్రారంభమవుతుంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టినటువంటి చారిత్రక లక్ష్యాలు, ఆశయాలు తీర్మానానికి ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. ఈ లక్ష్యాలు, ఆశయాల తీర్మానంను ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా జవహర్లాల్ నెహ్రూ గారు పేర్కోవడం జరిగింది. భారత ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగం రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే ప్రజా సంక్షేమానికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు సాధారణ చట్టాలను రూపొందిస్తాయి. 1973లో కేశవానంద భారత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని పేర్కోవడం జరిగింది. ప్రవేశికను సవరించినప్పటికీ ఆ సవరణ రాజ్యాంగ మౌలిక లక్షణాలకు లోబడి ఉండాలని పేర్కోవడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జస్టిస్ హిదాయతుల్లా రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిదని పేర్కొన్నారు. ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం సుదీర్ఘమైనటువంటి రాతపూర్వక ప్రతి, ఏ లెంగ్తీ రిటన్ కాన్స్టిట్యూషన్. 1950 సంవత్సరంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాంగానికి అనేక సవరణల తర్వాత 12 షెడ్యూళ్ళు, 450కి పైగా నిబంధనలు చేర్చడం జరిగింది. సుమారు 300 పేజీలతో
అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పేర్కోవచ్చు. అందుకనే భారత రాజ్యాంగం యొక్క చిహ్నంగా ఏనుగును ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంతో పోలిస్తే అమెరికా రాజ్యాంగం కేవలం 7 నిబంధనలతో అతి చిన్న రాజ్యాంగంగా కనిపిస్తుంది. ఏ కాంబినేషన్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం. దృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగ సవరణ విధానం కష్టంగా ఉంటే కనుక దాన్ని దృఢ రాజ్యాంగం అని, రాజ్యాంగం సవరించడానికి సులభంగా ఉంటే దాన్ని అదృఢ రాజ్యాంగం అని పేర్కోవడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనంగా ఉంటుంది. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ మెజార్టీతోనే సవరించవచ్చు. ఉదాహరణకి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, విధాన పరిషత్ ఏర్పాటు రద్దు మొదలైన అంశాలను పేర్కోవచ్చు. కొన్ని అంశాలను సవరించాలంటే ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ పద్ధతి, అంటే పార్లమెంట్లో హాజరై ఓటు చేసిన వారిలో ప్రత్యేక మెజార్టీ 2/3 వంతు మెజార్టీ అవసరం అవుతుంది. ప్రత్యేక మెజార్టీ అవసరమైనటువంటి అంశాలు ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాలు, ప్రాథమిక విధులను పేర్కోవచ్చు. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి, పార్లమెంట్లో హాజరై ఓటు చేసిన వారిలో 2/3 వంతు మెజారిటీతో పాటు సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో సాధారణ మెజార్టీతో సవరించవలసినటువంటి అంశాలు ఉంటాయి. ఉదాహరణకి రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అధికార పరిధిని విస్తృతపరచడం, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం పేర్కోవచ్చు. క్వాసీ ఫెడరల్ పాలిటీ, అర్ధ సమైక్య రాజ్యం. రాజ్యాంగరీత్యా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన చేస్తే దాన్ని సమైక్య ప్రభుత్వం అంటారు. అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా మొదలైనవన్నీ సమైక్య రాజ్యాలుగా ఉన్నాయి. సమైక్య రాజ్యంలో కేంద్రం, రాష్ట్రం అనే 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. లిఖిత రాజ్యాంగము, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖ, రాజ్యాంగం ఉన్నతంగా ఉండేటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. భారత రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ అధికారాలు కల్పించి ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఎన్నికల సంఘం, యూపీపీఎస్సీ, ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం మొదలైనవన్నీ భారత రాజ్యాంగంలో కల ఏకకేంద్ర లక్షణాలుగా మనం పేర్కోవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాతలు బలహీనమైనటువంటి ప్రభుత్వాలతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ గవర్నమెంట్, గణతంత్ర ప్రభుత్వం. దేశాధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకోబడితే దాన్ని గణతంత్ర ప్రభుత్వంగా పేర్కోవచ్చు. గణతంత్ర వ్యవస్థలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న అన్ని ముఖ్యమైన హోదాలు కులం, మతం, ప్రాంతం అనే వివక్ష లేకుండా పౌరులందరికీ చేపట్టే అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ గవర్నమెంట్, పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ పద్ధతిలో అధికారాలు మంత్రులతో కూడినటువంటి మంత్రిమండలి మధ్య పంపిణీ అవుతాయి. భారత పార్లమెంటరీ విధానంలో బ్రిటన్ తరహా విధానం, అమెరికాలోని న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండే విధంగా భారత పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు. రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలు పౌరులకు గల ప్రాథమిక హక్కుల గురించి పేర్కోవడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4వ భాగంలో 51A నిబంధనలో ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఈ విధంగా పౌరులకి హక్కులు కల్పించడంతో పాటు వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను కూడా రాజ్యాంగం పేర్కోవడం జరిగింది. సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. భారతదేశంలో పౌరులు ఏ రాష్ట్రంలో జన్మించినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. అమెరికాలో పౌరులు కేంద్ర రాష్ట్రాల్లో రెండిట్లో పౌరసత్వాన్ని కలిగి ఉంటారు. కానీ భారతదేశంలో ఏక పౌరసత్వ పద్ధతిని రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, వయోజన ఓటు హక్కు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం 18 ఏళ్ళు నిండిన పౌరులందరికీ కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది. దీని ప్రకారం కులం, తెగ, మతం, లింగ, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించడం జరిగింది. సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం.
లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యము అని అర్థం. అంటే రాజ్యానికంటూ ప్రత్యేకంగా మతం అంటూ ఉండదు. ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యాన్ని, సమ ప్రాధాన్యతను అందిస్తుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయశాఖ. ఏ ప్రజాస్వామ్యానికైనా సమైక్య వ్యవస్థకైనా ముందు స్వాతంత్ర న్యాయశాఖ అనేది అవసరం. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రూపంలో స్వతంత్ర న్యాయశాఖను ఏర్పాటు చేసింది. న్యాయశాఖ స్వాతంత్రంగా వ్యవహరించేందుకు భారత రాజ్యాంగం న్యాయమూర్తుల నియామకం, జీతభత్యాలు తొలగించడం విధానంలో కఠినమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. భారత న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షించేదిగాను, ప్రజల ప్రాథమిక హక్కులకు పరిరక్షణలో కాపలాదారుగాను వ్యవహరిస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక నియమాలు. ప్రజలకు సామాజిక ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ స్వాతంత్రాన్ని ఇవ్వాలని, భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ప్రకరణలో ఆదేశ సూత్రాలను చేర్చడం జరిగింది. ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. బైకామరలిజం, ద్విసభా విధానం. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడంతో పార్లమెంట్లో లోక్సభ, దిగువ సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే ఎగువ సభ రాష్ట్రాల ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయబడింది. బ్రిటన్, అమెరికాలో విధంగానే భారత పార్లమెంటు కూడా ద్విసభా విధానాన్ని కలిగి ఉంది. పంచాయతీరాజ్ అండ్ నగరపాలికాస్ యాక్ట్, పంచాయతీరాజ్ మున్సిపాలిటీ చట్టాలు. 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పంచాయతీరాజ్ అనే గాంధీ భావనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టాల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి పరిపాలనను వికేంద్రీకృతం చేయడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్ సభ్యులు అనుభవంతో సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసి భారత రాజ్యాంగానికి ముఖ్య లక్షణాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికంటే భారత రాజ్యాంగం ఎన్నో ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉందని చెప్పవచ్చు. రాజ్యాంగము. రాజ్యాంగం అనగా ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పరిపాలనా యంత్రాంగము ఆచరించి పాటించే ఉన్నత నియమ నిబంధనల పట్టిక. రాజ్యాంగం అనేది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, దాని లక్ష్యాల గురించి పేర్కొనే ఒక అత్యున్నతమైనటువంటి శాసనం. భారతదేశంలో అత్యున్నతమైనది ఏది అంటే కనుక రాజ్యాంగం అని అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగం రాజ్య సాధారణ నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. సంఘాన్ని పాలించే రాజకీయ సంస్థయే రాజ్యాంగం. ఆధునిక రాజ్యాల్లో ప్రభుత్వం, ప్రజలు మధ్య సంబంధాన్ని నియంత్రించే అత్యున్నతమైనటువంటి పత్రమే రాజ్యాంగం అని చెప్పవచ్చు. భారత రాజ్యాంగ ఆధారాలు. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సమయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రముఖ సమకాలీన ప్రపంచ దేశాల రాజ్యాంగాల నుంచి అనేక అంశాలు గ్రహించారు. సుమారు 3 శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ రాజ్యాంగం యొక్క ప్రభావం భారత రాజ్యాంగంపై చాలా ఉంది. బ్రిటన్ దేశం నుంచి పార్లమెంటరీ వ్యవస్థను, సమన్యాయ పాలనను, శాసన నిర్మాణ ప్రక్రియను తీసుకోవడం జరిగింది. అలాగే అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయశాఖ, న్యాయ సమీక్ష వంటి విషయాలను గ్రహించడం జరిగింది. అలాగే ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు, ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి భావనను పీఠికలో చేర్చడం జరిగింది. అలాగే జర్మనీ నుంచి అవశిష్టాధికారాలని తీసుకోవడం జరిగింది. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా అంశాలను తీసుకొని భారత రాజ్యాంగంలో రూపకల్పన చేయడానికి ఉపయోగించారు. భారత రాజ్యాంగ ఆత్మయే ప్రవేశిక. వ్యాఖ్యానించండి. ప్రవేశికను రాజ్యాంగ ప్రస్తావన, పీఠిక, రాజ్యాంగ ఉపోద్ఘాతము, రాజ్యాంగం యొక్క ముందు మాట అని పేర్కోవచ్చు.
భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని పేర్కోవడం జరిగింది. ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ప్రవేశిక భారత రాజ్యాంగం ఆశయాలను, ఆకాంక్షలను, ఉద్దేశాలను తెలుపుతుంది. జస్టిస్ హిదయతుల్లా ప్రవేశికను భారత రాజ్యాంగం యొక్క ఆత్మగా వర్ణించారు. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే మాటలతో ప్రారంభమవుతుంది. రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యములు, ఆశయాలు, తీర్మానానికి అనుగుణంగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక అనే పదాల్ని చేర్చడం జరిగింది. ప్రవేశిక మౌలిక రాజ్యాంగ విలువలను ప్రతిబింబిస్తుంది. అతి స్వల్ప సమాధానాలు. 2 మార్క్స్ క్వశ్చన్స్. లిఖితపూర్వక రాజ్యాంగం. భారత రాజ్యాంగం లిఖితపూర్వక రాజ్యాంగం. ప్రథమంలో భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. ప్రస్తుతం పలు సవరణల అనంతరం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. దృఢ రాజ్యాంగం. రాజ్యాంగ సవరణ విధానం కష్టసాధ్యంగా ఉంటే అటువంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదాహరణ అమెరికా రాజ్యాంగం. పార్లమెంటరీ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నుండి పార్లమెంటరీ ప్రభుత్వం అమల్లో ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వంలో అధికారాలు మంత్రులతో కూడిన మంత్రిమండలి మధ్య పంపిణీ చేయబడతాయి. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలు భారత పౌరులందరికీ ప్రధానమైన ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తున్నాయి. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రస్తుతం భారత పౌరులు 6 రకాలైన ప్రాథమిక హక్కుల్ని కలిగి ఉన్నారు. లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించదు. ప్రభుత్వం అన్ని మతాలను సమాన ప్రాధాన్యంతో చూస్తుంది. వయోజన ఓటు హక్కు. భారత రాజ్యాంగం పౌరులందరికీ వయోజన ఓటు హక్కును ప్రసాదించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ కులం, తెగ, మతం, అక్షరాస్యత, లింగభేదం లేకుండా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ద్విసభా విధానం. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ అని 2 సభలుగా విభజించారు. లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించింది. ఆదేశ నియమాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశ నియమాలను గురించి పేర్కొన్నాయి. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించబడినాయి. ఈ నియమాలు సమైక్య రాజ్య భావనని సూచిస్తాయి. అవి 3 రకాలు. 1 సామ్యవాద సూత్రాలు, 2 ఉదారవాద సూత్రాలు, 3 గాంధేయవాద సూత్రాలు. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి అనగా న్యాయాధిపతులు ప్రభుత్వానికి కాకుండా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరిస్తారు. సమైక్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైనది. ప్రవేశికను భారత రాజ్యాంగం యొక్క
విశిష్ట లక్షణంగా పేర్కొనవచ్చు. ప్రవేశిక భారత రాజ్యాంగం యొక్క ఆశయాలను, ఆకాంక్షలను, ఉద్దేశాలను తెలుపుతుంది. న్యాయమూర్తి హిదయతుల్లా ప్రవేశికను భారత రాజ్యాంగం ఆత్మగా వర్ణించారు. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలను వివరించండి. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అనేక రాజ్యాంగాల లక్షణాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ప్రపంచ రాజ్యాంగాల కన్నా భారత రాజ్యాంగం విశిష్టతను సంతరించుకుంది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. 1. సుదీర్ఘమైనటువంటి రాతపూర్వక ప్రతి. భారత రాజ్యాంగం 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చేటప్పటికి 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. తరువాత కాలంలో అనేక సార్లు రాజ్యాంగ సవరణలు జరగడం వల్ల ప్రస్తుతం 12 షెడ్యూల్డ్గా ఉన్నాయి. దృఢ సరళ రాజ్యాంగాల సమ్మేళనం. రాజ్యాంగాలు అనేవి సజీవ ప్రతులు. అవి మార్పుకు అనుగుణంగా ఉంటాయి. రాజ్యాంగ సవరణ విధానం కష్టతరంగా ఉంటే దృఢ రాజ్యాంగము అని, రాజ్యాంగ సవరణ విధానం సులభంగా ఉంటే దాన్ని సరళ రాజ్యాంగం అని అంటారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సమయ సందర్భాలను బట్టి దృఢ సరళ లక్షణాలు గల రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. అర్ధ సమైక్య రాజ్యం. భారతదేశంలో భిన్నత్వం, జాతీయ సమైక్యతకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు కొంచెం బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన శక్తివంతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. సమైక్య రాజ్యంలో అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ భారతదేశంలో బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడంతో కేసీ వైర్ వంటి రాజనీతిజ్ఞులు భారతదేశ రాజ్యాన్ని అర్ధ సమైక్య రాజ్యంగా వర్ణించారు. గణతంత్ర ప్రభుత్వం అనగా రాజ్యాధినేత ప్రజలచే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక నిర్ణీత కాలంకు ఎన్నుకోబడతారు. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి గణతంత్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఈ విధానంలో వంశపారంపర్య సూత్రానికి ఎటువంటి అవకాశం లేదు. పార్లమెంటరీ ప్రభుత్వం. భారతీయులకు వలస పాలన కాలం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతితో పరిచయం ఉంది. అలాగే 1909, 1919, 1935లో రూపొందించిన భారత ప్రభుత్వ చట్టాలు పార్లమెంటరీ విధానానికి గట్టి పునాదులు వేశాయి. పార్లమెంటరీ పద్ధతిలో అధికారాలు మంత్రులతో కూడిన మంత్రిమండలి మధ్య పంపిణీ అవుతాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు. భారత రాజ్యాంగం 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల ప్రకరణలు పౌరులందరికీ ప్రధానమైన మానవ హక్కుల్ని అందించాయి. అలాగే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4వ భాగంలో 51A నిబంధనలో ప్రాథమిక విధుల్ని చేర్చింది. పౌరులు కొన్ని బాధ్యతలు నిర్వర్తించవలసిన ఆవశ్యకతను అవి పేర్కొంటాయి. ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగం సమైక్య పద్ధతి, ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నప్పటికీ పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని ప్రసాదించింది. వయోజన ఓటు హక్కు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికల్లో ప్రతినిధులను ఎన్నుకునేందుకు భారత రాజ్యాంగం 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కును ప్రసాదించింది. దీని ప్రకారం వయోజన పౌరులందరికీ కులం, తెగ, మతం, లింగం, అక్షరాస్యతలతో సంబంధం లేకుండా ఓటు హక్కును కల్పించారు. లౌకిక రాజ్యం.
లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం. మన రాజ్యాంగం భారతదేశంలో ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా గుర్తించలేదు. ప్రభుత్వం అన్ని మతాలను సమప్రాధాన్యతతో ఆదరిస్తుంది. స్వతంత్ర న్యాయశాఖ. న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అనగా న్యాయాధిపతులు ప్రభుత్వానికి కాక రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరిస్తారు. సమైక్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకు స్వతంత్ర న్యాయశాఖ అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఆదేశ నియమాలు. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల ప్రకరణలు ఆదేశ నియమాలను ప్రస్తావించాయి. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఈ నియమాలు సమైక్యరాజ్య భావనను ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వాలకు ఇవ్వబడిన ఆజ్ఞలు. ఉదాహరణకి సమాన పనికి సమాన వేతనం. ద్విసభా విధానం. భారత రాజ్యాంగం జాతీయ స్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్లో లోక్సభ, దీన్నే దిగువ సభ అని, రాజ్యసభ, దీన్నే ఎగువ సభ అని అంటారు. లోక్సభ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగా, రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షణకు ఉద్దేశించింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాలు. ఇతర సమైక్య రాజ్యాంగాల వలె భారత రాజ్యాంగం ప్రారంభంలో కేంద్ర రాష్ట్రాలతో కూడిన 2 ప్రభుత్వాలతో కూడిన రాజకీయ సంవిధానాన్ని ఏర్పరిచింది. అయితే తర్వాత జరిగినటువంటి 73వ 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పరిచి పరిపాలనను వికేంద్రీకృతం చేశారు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలుగా పేర్కొనవచ్చు.